మమ్మీకి ఇష్టం 1 పార్ట్, డాడీకి ఇష్టం 1 పార్ట్, పింకీకి ఇష్టం 1 పార్ట్, అందరికి ఇష్టం 1 పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. పొదలకూరు సమీపంలోని చిట్టేపల్లి తిప్ప వద్ద హౌసింగ్ లేఅవుట్ను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులతో వారు ముఖాముఖి మాట్లాడారు. అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, గత ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి గృహ నిర్మాణ పథకాన్ని అబాస్పాలు చేసిందన్నారు. గత ప్రభుత్వంలో ఈ జిల్లాలో పేదల గృహ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలలో కోట్లాది రూపాయలు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిరుపేదలైన అమాయకులను దోచుకోవడం చాలా దారుణమని, దౌర్భాగ్యమని అన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు అర్హత ఉన్న పేదలందరికీ నిర్మించి ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది. 20 లక్షల మందికి ఇల్లు, 30 లక్షల మందికి ఇల్లు శాంక్షన్ చేశాము, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము అని చెప్పేసి. కానీ రాష్ట్రం మొత్తం చూస్తే ప్రతి జిల్లాలో కూడా ఇదే గొడవ. కొన్ని చోట్ల ఇళ్ల స్థలాలు శ్మశానాల్లో ఇచ్చారు, కొండ వారు ప్రాంతాల్లో ఇచ్చారు, నీళ్లు నిలిచిపోయే ఆవభూముల్లో ఇచ్చారు, నివాసయోగ్యం కాని భూముల్లో కూడా ఏదో మేము ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పి చెప్పుకోవటానికి ప్రయత్నం చేసే విధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో మంచి ఈ విలువైన భూములు ఇచ్చినప్పుడు కూడా దానిని దోపిడీ చేయడానికి ప్రయత్నం చేశారు తప్పితే పేదల మీద ప్రేమతో ఇవ్వలేదనేది ఈ విధానం అంతా చూస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాము. ఎవరైతే ఈ ఇళ్ళన్నీ కూడా తప్పుకోకుండా ఒక సాంకేతిక కమిటీని వేసి, ఒక పేరునికి కన్నా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మరి టీంను పంపించి ఈ కట్టిన స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా ఫర్దర్గా స్లాబ్ వేసేసి నివాసయోగ్యమా కాదా అని చెప్పేసి పరిశీలించి నివాసయోగ్యం అయితే మీ అందరికీ కూడా ఇల్లు పూర్తి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాము. ఎవరైతే అవినీతికి పాల్పడి ఈ గృహ నిర్మాణాన్ని అబాస్పాలు చేశారో, పేదలకు అన్యాయం చేశారో వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని తీసుకొచ్చి రెవెన్యూ రికవరీ యాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ఆస్తుల నుంచి అయినా సరే అది కలెక్ట్ చేసి ప్రభుత్వానికి జమ చేసే చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తామని కూడా మనం చేస్తాం. అదేవిధంగా లేదు ముందుకు వచ్చి సరే తప్పు జరిగిందండి అది కరెక్ట్ చేస్తాం, మేము చక్కగా టెక్నికల్గా మేము కడతాము, నిబంధనల ప్రకారం కడతామని చెప్పేసి ఒకరి ముందుకు వచ్చి కంప్లీట్ చేస్తే వాళ్ళకి కంప్లీట్ చేయించి ఆ ఇల్లు మీకు అందుబాటులో తీసుకొస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.